ఇస్ యువర్ ఈవిల్ నాని. ఈరోజు వీడియో పెద్ద ఫ్రీ స్టైల్ ర్యాపర్ ఆయన పాట 18 seconds అయితే రికార్డింగ్ చేయడం జరిగింది. పాట లేదు కదండి. బ్రో పాట బ్రో మంచోళ్ళు చెడ్డాడు కాదు. వాయిస్ క్లియర్ గా ఆయనకి 20 తోలు ఉంటుంది. నేను 20 సడన్ గా చూసి ఊరేసుకుంటున్నా అనుకోని. సో హై గైస్, దిస్ ఇస్ యువర్ ఈవిల్ నాని. ఈరోజు అయితే మరొక వీడియోతో మేము వచ్చేసినాము. మన ముంగటికి మన నవనీత్ ర్యాపర్ బ్రో. ఈయన ఒక పెద్ద ఫ్రీ స్టైల్ ర్యాపర్. ఆయన ర్యాపింగ్ ఎలా చేస్తాడో ఇప్పుడు మనకి చూపిస్తా అని చెప్పి ఫోన్ చేసి పిలవడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చి నవనీత్ బ్రోతో ర్యాపింగ్ అయితే చూద్దాం. మన ర్యాపర్ అయితే లోపల ర్యాపింగ్ చేయడం అయితే జరుగుతుంది. మమ్మల్ని సైలెంట్గా అయితే ఉండమన్నారు, కానీ మీరు మిస్సింగ్ ఒకసారి మీకు చూపిస్తాను లోపల ఏం జరుగుతుందో. షాక్ అయితే అవ్వకండి మీరు. లోపలికి అయితే వెళ్దాం. మన ర్యాపర్ బ్రో పాట అయితే వాడుతుంది. డిస్టర్బ్ చేయద్దు బ్రో. ఇంకా ఊరేసుకొని నచ్చిపోతున్నాం అనుకుని వీడియో చూసినావా బ్రో? కాన్సెప్ట్ ఎట్లుందో చాలా భయంకరంగా ఉంది. పాట వస్తుంది బ్రో, పాట వస్తుంది. ఒకసారి వినిపించామని చెప్తున్నానండి. మీరు డిస్టర్బ్ చేయద్దు బ్రో. పాట పాడేటప్పుడు చచ్చిపోతున్నదేమో అని చెప్పి ఆ పనికి వచ్చినామండి. ఇట్లా చేయద్దు బ్రో, తప్పేది మీరు. బేస్ వస్తే లేదు నాకు, బేస్ కావాలి. ఒకసారి 18 seconds అయితే రికార్డింగ్ చేయడం జరిగింది పాట. దీంట్లో మరి ఏమేమి సౌండ్లు ఉన్నాయో అవన్నీ డైరెక్ట్ అయితే పెట్టాము. ఫస్ట్ అయితే పాట ఏం లేదు కదండి. ఓహో సారీ, సేవ్ చేయలేదు. సేవ్ అయితే రెండు రికార్డింగ్ సారీ వేరే రికార్డింగ్ అయితే ఉన్నాయి. దీంట్లో బేస్ వస్తుందండి, తుప్పర్లు అయితే వస్తుంది. మరి అది ఎలా చేస్తారు? మైక్ అనేది ఏంటి లేదా? మైక్ ఏం లేదు కదా, ఒకటే మైక్ మర్చిపోయినా మా ఇంటికాడ. మైక్ కావాలా? వేసుకునే కాన్సెప్ట్ ఏంటండి? ఊరేసుకుంటున్నారు ఎందుకు అలా? అది ఊరేసుకోడు కాదు బ్రో, గాలి రావద్దు. పాట రావద్దు, గాలి వస్తే డిస్టర్బ్ అవుతుంది. రావద్దు, గాలి వస్తే డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ కావద్దు. డిస్టర్బ్ అండి. అది పాట అయితే వీళ్ళు పాడేటప్పుడు గాలి ఏదైతే ఏందో వచ్చి పాటలో డిస్టర్బ్ చేస్తుందంట. మన ర్యాపర్ నవనీత్ బ్రో అయితే చెప్తున్నారు. తన ఫ్రీ స్టైల్ ర్యాప్ అయితే చేస్తాడండి. పాట ఒకసారి వాడి వినిపిస్తారా? పాట ఇప్పుడు వీడియోలు వస్తాయని చెప్పినా కదా, ఇప్పుడు వాడదు. ఓకే అండి, పాట అయితే మీకు వస్తుంది, వినిపిస్తుంది. కానీ అట్లా మధ్యలో అయితే డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుందో, మరి దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారండి? అది అన్ని వీడియోలో ఇప్పుడు అన్ని కాదు. ఓకే, మళ్ళీ ఏదైనా పాట ఏమన్నా పాడి వినిపిస్తారా? వినిపిస్తాం. పాట అయితే పాడి వినిపిస్తా అంటారు మీ నవనీత్ బ్రో. వెయిట్ చేయండి పాట కోసం. ర్యాపర్ గారు అయితే లోపల పాట పాడడం జరుగుతుంది, చూద్దాం రండి. అది జాలి ఎందుకు బ్రో? అది వాయిస్ క్లియర్ రానికి, ఏం వాయిస్ డిస్టర్బ్ కాకుండా. అంటే ఇప్పుడు ఇది పెట్టారు కదా, దీని ఇట్లా పెడితే మొత్తం క్లియర్ వచ్చేస్తుంది వాయిస్. క్లియర్ అయితే వస్తుందని చెప్తున్నారు ర్యాపర్ గారు. మీరైతే ఎవరైనా ఉన్నా కూడా ర్యాపింగ్ సేమ్ ఇలాంటి కాన్సెప్ట్, అంటే లో బడ్జెట్ లో ర్యాపింగ్ ఎలా చేయాలో నవనీత్ బ్రో అయితే చెప్తాడు. లో బడ్జెట్ ఉండదు. ఫ్రీ బడ్జెట్ లో ర్యాపింగ్ అయితే నవనీత్ బ్రో చేస్తుంది. సార్ ఒకసారి కిందికి రాని ర్యాపర్ గారు. ర్యాపర్ కిందికి రాని బ్రో. బ్రో పాట బ్రో మంచోళ్ళు చెడ్డాడు కాదు. అది మా తమ్ముడి ఏమన్నా బురేలో పాట. ఇదేం పాట? అది కొత్త పాట. సారీ, ఇదేం మైక్ అండి? మైక్ కాదండి, వాయిస్ క్లియర్ ఆయనకి. రాపర్లప్పుడు పెట్టుకోరా? చైన్ బాగుందండి మీద. తెలుసు కదా, 20 తోలు ఉంటుంది. నేను 20 తోలు ఉంటుంది. నేను పట్టుకోవచ్చు.
బరువు ఉంటుంది. సారీ చేయదు, రెండు కలిపి 12 తులాలు అనుకుంటా నాకు తెలిసేది. కానీ మీరు సెటప్ అయితే చాలా బాగుంది. మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతా ఏముండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతా ఏముండదు. ఇది మీరు ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే? ఒక అన్నని చూసి ఇన్స్పైర్ అయినాను. అన్న పేరు వద్దు మళ్ళీ బాగుండదు. సారీ పేరైతే చెప్పాడు. అన్న మంచోడు, మంచోడు, చాలా మంచోడు. ఇప్పుడు అన్ననే ఏమన్నా కల్పిస్తారా మాకు? అన్న ఇప్పుడు అంటే మీ గురువా మీ గురువు కాదు కానీ ఇక తెలిసిన అన్ననే. తెలిసిన మంచిగా ఆడతాడు పాటలు. కాదా డేంజర్ ఉన్నాను సిటప్ కానీ ఆ ఫ్యాన్ది కానీ. నేను సడన్ గా చూసి ఉరేసుకుంటున్నాను అనుకో. నేను మా తమ్ముని అందుకే వెళ్ళడం జరిగింది. గాలి రాకుండా డోర్ డిస్టర్బ్ కాకుండా జర పాడకుండా, డోర్ డిస్టర్బ్ కాకుండా జర పాడవాలి. సెటప్ అయితే చాలా బాగుంది. తెలుసు. ర్యాపర్ అంటే మినిమం ఈ సెటప్ బిగినర్ ర్యాపర్ ఎవరైనా ఉంటే దీన్ని చూసి ఇన్స్పైర్ కాండి. వీడియోలు అయితే అన్నారు చాలా బాగా చేస్తున్నారు. పాట కూడా మీకు లింక్ పెడతాం కింద డిస్క్రిప్షన్లో. ఫాలో కొట్టండి, అన్నకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.